పిల్లలు చూడడానికి వచ్చావా? మరి ఒక్కడే వచ్చావు, అన్నయ్య రాలేదా? వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మరి నువ్వు? నేనా? నాకు మీ సహాయం కొంత కావాలి. నేను ఒక నాటకం ఆడబోతున్నాను. ఆ పిల్ల మీకు తెలుసా? ఓ తెలుసు, వాళ్ళ అన్నయ్య నా క్లాస్మేట్. అలాగా? ఆ పిల్లని నేను ఒకసారి చూడాలి, పిలిపిస్తావా? అలాగే పిలిపిస్తాను. కానీ నేను ఆ పిల్లని చూడడానికి వచ్చినట్టు వాళ్ళకి మాత్రం తెలియకూడదు సుమా, జాగ్రత్త. అలాగే. పద్మ, అసలు వాళ్ళకి కబుర్ చేశావా? చేశాను, వస్తారు. అదిగో సరోజా. హలో పద్మ. సరోజా చూడు, ఇది ఎలా ఉంది? చీచి, చండాలంగా ఉంది. నువ్వేనా సెలెక్ట్ చేసింది? కాదు, మా అన్నయ్య. చీరల సంగతి నాకు తెలియదని ముందే చెప్పాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అవునవును, ఈ మధ్య పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎక్కడైనా ఫోటో చూసావేమో. ఏం ప్రభాకర్? అవునవును. చాలే ఊరుకో, మేమెవరికి ఫోటోలు పంపలేదు. ఇది ఈ 2 సారీస్ ప్యాక్ చేయండి. ఇదిగో ఈ 2 నువ్వు తీసుకో. చాలా బాగున్నాయి. ఇవి ప్యాక్ చేయి. ఎందుకండి? ఉంచు, తర్వాత తీసుకుంటాను. డబ్బు మర్చిపోయించండి. పోనీ నేను ఇస్తాను, తర్వాత పంపిద్దురు. కానీ అబ్బే అక్కర్లేదు. పర్వాలేదు సరోజా, తీసుకో. తీసుకోండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. ఇక్కడ పడేస్తావి? ఇగో గుండక్క, ఒకటే మాట చెప్తున్నా, ఈ గంటన పెత్తనం నేను ఒప్పుకోను. 10 మందిలో ఉన్న నరే ఊరి అని పిలుస్తున్నాడు. సరే బస్తా లోపల పడే. ఆనే పడాను. ఆనాడే చెప్పా తిండిని బట్టి పని చేస్తానని. అర్ధాకలతో దంపుతూ 5 మనుషులు పని చేయిస్తున్నారు. ఇక బుల్లమ్మ చేసి పెట్టు, ఈ గంటనతో నేను పని చేయను. అర్ధాకలేం కర్మ 3 పూట తింటున్నావుగా? ఏమిటండి బుల్లమ్మ కొసర రాలుస్తుంది. అసలు నేను ఇక్కడ ఉండలే గుండక్క. నా పెళ్లి మీద గాలి మళ్ళింది, పోతా.